కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని 42వ డివిజన్ కాంగ్రెస్ నేత డాక్టర్ రాజన్న మండిపడ్డారు. శనివారం డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, తాను అవినీతికి పాల్పడలేదని, కలెక్టరేట్ హనుమాన్ ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధమని సునీల్ రావుకు ఆ ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. పదవుల కోసం పార్టీలు మారే నైజం సునీల్ రావు దన్వెల్చాల రాజేందర్రావు వంటి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. తన దగ్గర మాజీ మేయర్ అవినీతి చిట్టా ఉందని సమయం వచ్చినప్పుడు బయటపెడతానని హెచ్చరించారు. ఇది మంచి పద్ధతి కాదు. రెండోది, నా పేరు మీద కూడా నేను గొర్రెల స్కామ్ చేశానని, కోట్ల రూపాయలు సంపాదించానని నా మీద కూడా ఆరోపణ చేసిండు. నేను సరెండర్ చేయబడ్డా కానీ సస్పెండ్ చేయబడలేదు. ఆయనకు సరెండర్ చేయడం, గవర్నమెంట్ సరెండర్ చేయడము లేకపోతే సస్పెండ్ చేయడాన్ని భేదం తెలియకుంటే ఆయన మేయర్గా సేవలు అందించిండు. నేను సరెండర్ అయిన రోజు మా ఇంటికి వచ్చి, వాడు ఓడగా నీ మీద రాస్తే వాడు పురుగులు పడిపోయిండు అన్నాను, చాలా మంచోని నీతిపరుడు అని బాగా బాధపడిపోయినాడు. మరి ఈరోజు నన్ను గురించి నువ్వు అవినీతి పరుడైండు, ఓటు సంపాదించిందంటే ఈయన కూడా పురుగుల పడి చచ్చిపోతాడు కదా. రెండోది ఏంటంటే, ఇంకా నా మీద సీమ నమ్ముకున్నాడు అన్నాడు. అదే తెలియదక్కువ కూడా నా సీమ నమ్ముకుంటాడు. ప్రొడ్యూస్ చేసినటువంటి సీమను ఇన్స్టిట్యూషన్లలో పంపుతారు కానీ బయటకు ఎవరు పంపరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఆస్తులు ఎలా సంపాదించండు, నా ఆస్తులు నేను ఎలా సంపాదించాను, నేను అవినీతి చేయలేదని నేను అదే హెలిప్యాడ్ దగ్గర ఉన్నట్టు అంతంత గుర్తుగట నేను తడి బట్టలతోటి వస్తారమ్మాను. ఆయన మున్సిపాలిటీని గురించి కోట్లాది రూపాయలు సంపాదించలేదు అనేది నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి సునీల్ రావు గారు, మీరు వ్యక్తిగతంగా విమర్శించకండి, సిస్టమ్ మీద నడవండి, ప్రభుత్వ సిస్టమ్ మీద నడవండి. కానీ వీడు బర్రె, వీడు దున్నపోతు అనడం చాలా తప్పు. అనకుండా అంటే అది అవినీతికి ఒక సింబల్ కాబట్టి అవినీతిని పోల్చేది తప్ప, నువ్వు ఆయన నీడలో పెరిగి, వాళ్ళ డాడీ నీడలో పెరిగి, ఈయన చేయంగా పట్టణ కాంగ్రెస్ అయ్యి, రాజేంద్రరావు చేయంగానే పట్టణ కాంగ్రెస్ అయ్యింది. ఇదే శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈయన పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిండు. అంటే ఆయనకి ఏంటంటే, ఎక్కడ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీలో పోవడం, ఆ పార్టీని భ్రష్టు పట్టియడం, అక్కడ అంతా అయిపోయినాక ఇంకో పార్టీకి రావడం, అక్కడ అయిపోయిన తర్వాత ఇంకో పార్టీలో చేస్తాడు. అక్కడ ప్రభాకర్ దగ్గర ఉన్నాడు, ప్రభాకర్ గారిని గత ఆయన ఎంపీ ఓడిపోగానే గత మళ్ళీ మార్చిండు బీఆర్ఎస్ వినోద్ కుమార్ పోగానే మళ్ళీ బీజేపీ పోయాడు. మరి బీజేపీలో బండి సంజయ్ గారిని ఏం చేస్తాడో మరి బండి సంజయ్ గారు కూడా ఆలోచించుకోవాలని సభాముఖంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.